మరి ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది ఎలా ఉంది? ఫస్ట్ అని బాగానే ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారు మంచి మందు తీసుకొస్తానన్నారు. దానికి జగన్మోహన్ రెడ్డి గారి మందులకి తేడా ఏంటి? ఈ అయితే దరిద్రం ఉంది, టైం పడుతుంది, వస్తాయి, అన్నీ వస్తాయి. మొత్తం హామీలు అయితే మాత్రం కంపల్సరీగా నెరవేరుస్తారు, కంపల్సరీగా. ఎందుకంటే టైం పడుతుంది, సంవత్సరం పడుతుంది అన్న. ఎందుకు సంవత్సరం? ఎందుకు సంవత్సరం అంటే ఇప్పుడు ఆయన చేసిన బాకీలు ఎంత ఉన్నాయి అవన్నీ తీసుకొని రావాలిగా. అవన్నీ చేసిన తర్వాత ఈ హామీలన్నీ మొత్తం నెరవేరుస్తారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మంచిగా చేశారు కదా, ఎందుకు ఓడిపోయారు? ఏమీ చేయలేదు, మొత్తం అప్పులు చేసే కదా వెళ్ళిపోయింది ఆయన. ఏం చేశాడు? ఏమైనా పెట్టాడంటే అమ్మ ఒళ్ళు ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ పెట్టాడు. పెట్టలేదు అంటలే, దేని మీద పెట్టాడు? మొత్తం అప్పులు చేసి మొత్తం వీళ్ళ మీద కులిమిడాన్ని పెట్టాడు, అంతే. ఏమీ లేదు, ఆడేం చేసింది ఏమి లేదు లేదు. మరి ఈ ప్రభుత్వంగా అన్యాయంగా 8 కేసులు పెడుతున్నారు అంటున్నారు కదా, ఎవరి మీద? జగన్మోహన్ రెడ్డి గారి మీద పెడతారో మొత్తం కూడా ఆడు మొత్తం జైల్లోకి వెళ్తాడు. అది జరిగిద్ది, అది జరిగిదే. మరి జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళలో ఏం మంచి చేయలేదా? చేయలేదు గురు, మాకైతే చేయలేదు. మరి ఇసుక రేట్లు తగ్గిస్తా ఉన్నారు, మరి అదే రేట్లు పెట్టేసి ఇసుక మామూలుగా వస్తుందిగా, ప్రస్తుతానికి వస్తుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన రేట్ల కన్నా ఇది ఎక్కువగా అమ్ముతున్నారని చెప్పేసి అంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. లేదు, లారీకి వచ్చి 5 టన్నులు ఎంత వస్తుంది, దానికి ఏమో అక్కడ ఇసుక రేటు కట్టుకోవడానికే. ఇసుక రేటు అక్కడ కట్టుకొని తెచ్చుకోవడమే, ఎంత టన్ను కానీ ఎంత ఉంటుంది, అది కట్టుకొని తెచ్చుకోవడం తప్ప ఏమీ లేదు. బాబాయ్ మీ పేరు? నా పేరు యేసు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది కదా, ఎలా ఉంది అసలు మీకు ఇప్పుడు? మాకు బాగానే ఉంది, బాగానే ఉంది మాకు. ఎందుకు బాగుంది మీకు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసింది అక్కడ ఏం లేదు. ఆడవాళ్ళకి 10 మందికి అమ్మఒడి వేసా అన్నాడు, ఈ సంవత్సరం వేసినాడు, వచ్చే నెల వేయలే, వచ్చే సంవత్సరం పేరు మాత్రం అమ్మఒడి అంటున్నాడు. అది ఇచ్చేదేమో 18,000 అయితే రోజుకి 50 రూపాయలు పడింది. ఆ 50 రూపాయలతో బతుతారు. అసలు ఎవడు అడిగాడు ఇవాళని? ఆటో వాడికి డబ్బులే, రిక్షా వాడికి డబ్బులే, ఆ డాక్టర్లకి డబ్బులే, ఎమ్మెల్యే వీళ్ళకి, ఎవరికి పోలీసు వాళ్ళకి డబ్బులు, ఇవన్నీ అయితే వాడికి అవసరం ఉంటావా? అప్పు చేసి వేస్తున్నాడు. ఇప్పుడు అప్పు చేసి ఇప్పుడు ఏమన్నా మేము తీసుకోవాలని వస్తున్నాం. అయ్యా ఇగో 25 రూపాయలు దాన్ని 250 రూపాయలు అమ్ముతున్నాడు. ఒకడు కట్టారు, 4 రోజులు తాగితే 35 రోజు ఆడు మంచం ఎత్తున్నాడు. మరి చంద్రబాబు నాయుడు గారు ఈ మందు రేట్లు తగ్గిస్తాను మంచిది తీసుకొస్తా అన్నాడు కదా. తగ్గుతాయి, అన్నీ వస్తాయి. ఎందుకంటే అతను ఇప్పుడు ఆయన కాంట్రాక్ట్ ఇచ్చాడు కదా, వాళ్ళు పాట పాడుకునే వాళ్ళు అయిపోవాలి కదా, ఇప్పుడు అయిపోవాలి కదా. సరికి అయిపోతే కానీ ఆ సరికి ఈ సరికి ఎవడు కొంటాడు? ఆ సరికి వస్తే అది. అసలు చంద్రబాబు నాయుడు గారు మందు మంచిది అంటున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారిదే మీరు చెడు అంటున్నారు. అసలు ఏంటి దీని రెండింటికి డిఫరెన్స్? ఇదంతా ఆటోనర్ వాళ్ళ కంపెనీలో తయారు చేసుకొచ్చి ఇచ్చే మందు. ఇది అన్నం తింటే అది మందు అయితే ఎవడు అన్నం తినడు, బొబ్బోవడమే. ఆ చంద్రబాబు మందు అన్నం తింటే ఇంత అన్నం, ఒక చొక్క తాగి ఇంత అన్నం తింటే ఆడు 500 ఇచ్చినప్పుడు ఆయన కూలి 70 రూపాయలు పెడితే క్వార్టర్. ఇప్పుడు 1000 రూపాయలు ఇచ్చినా ఇప్పుడు 1000 రూపాయలు ఇచ్చినా కానీ తాగేవాడు 2 క్వార్టర్లు తీసుకొని 4 మాలు ఎక్కడ. మరి ప్రభుత్వం వచ్చింది కదా, ఎలా ఉంది తెలుగుదేశం ప్రభుత్వం? అంటే 2 నెలలే కదండి, రేపు 12వ తారీఖు 2 నెలలు పూర్తవుతాయి. ఇప్పుడే ఏం చెప్పలేం కదా. ఇప్పుడు ప్రభుత్వానికి అన్నీ కూడా లోతుపాతులు ఉంటాయి, ఎక్కడ ఏంటన్నది అవి సరి చేసుకోవటానికి 6 నెలలు పడుతుంది. మనం ఏంటంటే అప్పుడు దాకా ఆగాల్సింది, ఇప్పుడే మాట్లాడటం కూడా భావ్యం కాదు. అది మరి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు ఇచ్చిన పథకాలు ఏది నెరవేర్చలేరని అంటున్నారు కదా. అంటున్నారంటే ఇప్పుడు మేము కూడా నమ్మకం అవనమ్మకం అనేది వాస్తవమే కాదంట్లా. అయితే కొంతకాలం అనేది ఒక టైం అనేది ఇవ్వాలండి. ఇచ్చిన తర్వాత ఏంటంటే తప్పకోకుండా 6 నెలల వరకు చూసి ప్రభుత్వం ఏమైతే హామీలు ఇచ్చిందో అది నెరవేర్చిపోతే కంపల్సరీగా మనము సామాన్య మానవులు ఎవరైనా సరే దాన్ని ప్రశ్నిస్తాకే అధికారం ఉంటుంది. కానీ ఈ 2 నెలల్లో మనం చెప్పలేమండి. మరి ఈ 2 నెలల్లోనే అవినీతి చేస్తున్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ధర్నా చేస్తున్నారు కదా, దాన్ని మీరు ఎలా చూస్తున్నారు? దేంతోనండి అవినీతి చేశారు అంటే ఏదో ఇసుక ఏదో స్టాక్ యార్డ్లో కొంత ఇసుక మాయమైంది అని చెప్పి దాని గురించేమో మరి చంద్రబాబు నాయుడు గారేమో విచారణ కూడా చేపడుతున్నామని చెప్పి అన్నారే కానీ ప్రభుత్వానికి అయితే సంబంధించి అయితే మాకు ఇక్కడేమో అవినీతి జరగలేదని చెప్పి చెప్తున్నారండి. ఇప్పుడు ఎవరైనా సరే ఆలోచనతో ఒక 2 నెలలే కాబట్టి ఆగితే బాగుంటుందని మా ఆలోచన. సార్ మరి అన్నా క్యాంటీన్లు కూడా రేపు 15వ తారీఖు ఓపెన్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, దానిపై మీ అభిప్రాయం ఏంటి? చేస్తే మంచిదే కదండి. ఇప్పుడు ప్రజలందరూ కూడా పేద ప్రజలు చాలామంది కూడా ఫుడ్కి కూడా గడవనటువంటి పరిస్థితులు ఉన్నాయి. దానివల్ల ఏంటంటే కొంతమందికైనా కొంత సాటిస్ఫాక్షన్ ఈ రాష్ట్రంలో వెనకబాటుతనంగా కానీ లేనటువంటి వాళ్ళు కొంత అది ఓపెన్ చేయటం వల్ల కూడా మంచి పరిణామమేనండి. అలాగే హామీల్లో భాగంగా రేపు ఆగస్టు 15కి ఉచిత బస్సు ప్రయాణం కూడా అన్నాడు.
అది కూడా చేస్తే బాగుంటుంది. ఒక్కొక్కటి చేసుకుంటే ఇంప్లిమెంట్ చేసుకుంటే మంచిదేనండి. చేయలేదనుకోండి కంపల్సరీగా ప్రజలు అనేది రేపు తిరుగుబాటు వస్తుందంటే తిరగబడతారు కూడానండి. మరి 5 రూపాయలకి అన్నం పెడుతున్నారు, లేదో గొప్పగా చెప్తున్నారని చెప్పేసి వైసీపీ వాళ్ళు అంటున్నారు కదా. అంటే అది కరెక్ట్ కాదండి. ఇష్టే కదా పెడుతుందని అంటున్నారు కదా సార్. పట్టు అనకూడదండి. ఎందుకంటే అది అన్నం అనేది చాలా మనం గౌరవించాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా దానికోసమే ఈ మనిషి అనేది బతికేది. వందల కోట్లు వేల కోట్లు ఉన్నా మనం పోయేటప్పుడు తీసుకెళ్ళేది ఏం లేదు. అన్నం అనేది పెడుతున్నప్పుడు దాన్ని హర్షించాలి, కానీ దాని మీద బురద చల్లకూడదు, రాయి వేయకూడదండి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు సొంత ఇంట్లో బూజు తిరగడానికి డబ్బులు వాడుకున్నారు, ప్రభుత్వం డబ్బులు అంటున్నారు. మరి అది నిజమంటారా? మరి మాకైతే ఇప్పుడు మనకి మామూలుగా మన ప్రజానీకంగా మనం చూస్తాం, పేపర్లో మీడియా ద్వారా చూస్తామే, కానీ మనకైతే లోతుగానే తెలియదు కదండి. దాని గురించి కూడా ఖర్చులు ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించి ఖర్చులు ఏ రూపాయలు రాశారు అన్నది తెలీదు. మరి దాని నిమిత్తం వాళ్ళు ఏంటంటే మొత్తం విశ్లేషణ చేస్తున్నారు కాబట్టి అది జరిగి ఉండొచ్చు, ఉండొచ్చు, కానీ మనం క్లారిటీగా జరిగింది అని జరగలేదని కూడా చెప్పలేము అండి. సార్, వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మలు వేయించుకోవడంలో కూడా దాన్ని ఖర్చు ఉంది అని చెప్పేసి అంటున్నారు కదా. ఈ విషయంలో తప్పేనండి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు చెబుతున్నానంటే ప్రతి పథకం మీద కూడా ఆయన బొమ్మ వేసుకోకూడదండి. ఇంతకుముందు ప్రభుత్వాలు ఏవి కూడా అటు చేయలే. సపోజ్ ఇప్పుడు రిజిస్ట్రేషన్ పట్టా పాస్ పుస్తకాలు ఉండే, దాని మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ వేసాడు. చిన్నపిల్లలకి పప్పు చెక్క ఇచ్చే వాటిలో కూడా జగన్మోహన్ రెడ్డి అవి వేసుకోకూడదండి. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కూడా చేయలే. చేసుకోకుండా ఉంటే బాగుంటుంది. మరి దాని మీద ఏదైనా అవినీతి జరిగిందో లేదో అన్నది కూడా మనకు తెలియదు. మరి ఈ ప్రభుత్వం రాగానే కొత్త పేర్లు తీసుకొచ్చినాయి కదా పథకాలు, జగనన్న విద్యా కానుక ఇవన్నీ తీసేసి మరి ప్రముఖ పేర్లు పెట్టారు కదా, దాన్ని మీరు ఎలా చూస్తున్నారు? పెట్టచ్చు అండి. ఎందుకంటే ఏ గవర్నమెంట్ అయినా వాళ్ళకి పెట్టుకునే అధికారం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఆయన వైఎస్ఆర్ భరోసాను, వైఎస్ఆర్ నేస్తం అని పెట్టుకున్నాడు. ఇప్పుడు ఎన్టీఆర్ భరోసా, ఎన్టీఆర్ అన్నా క్యాంటీను రకరకాలు పెట్టుకోవచ్చు. ఏ ప్రభుత్వం అయినా అది సర్వసాధారణం, మనం దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందేనండి. మరి చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పథకాలన్నీ ఇస్తున్నారని మీరు నమ్ముతారా? ఇస్తున్నారంటే మీ కిందాడు కూడా మాట చెప్పారు. 2 నెలలే అయింది, రేపు 12వ తారీఖు 2 నెలలు పూర్తి అవుతుంది. మనం చూడాలి, ఒక 6 నెలల వరకు చూసి దాన్ని బట్టి అప్పుడు మాట్లాడుకుంటే బాగుంటుంది. మరి పెన్షన్లు 1 నెలే కదా వీళ్ళు ఇచ్చింది, 2 నెలలు కూడా ఇస్తే చూద్దామని చెప్పేసి అన్నారు కదా, మరి 1వ తారీఖే ఇచ్చారు, దాన్ని మీరు ఎలా చూస్తున్నారు? అంటే ఒకటండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున సచివాలయ వ్యవస్థ ద్వారా వాలంటీర్లను పెట్టి ఇచ్చాడు. వీళ్ళు ఏంటంటే వాలంటీర్లు కాకుండా సచివాలయ సిబ్బంది ద్వారా ఎక్కడికక్కడ ఈ రాష్ట్రం మొత్తం కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి 2 రోజుల్లో కంప్లీట్ చేయాలన్నారు. అది చేశారు. ఏమంటే చెయ్యొచ్చండి. వాలంటీర్లు ఏంటంటే ఒక సచివాలయానికి ఒక 20 మందిని పెట్టేటప్పటికి ఏంటంటే వాళ్ళు ఏంటంటే ఒక 50 మందికి కట్టించుకుంటూ వెళ్ళారు. ఈ ఉన్నటువంటి సిబ్బంది 10 మంది ఉన్నాయి, 7 ఉన్నాయి, 5 ఉన్నాయి. వాళ్ళు ఎక్కడికక్కడ సచివాలయ పరిధిలో ఎంతమంది అవుతున్నారు ఇచ్చుకుంటూ వెళ్ళారు. కాబట్టి అది మరి ఆయన చెప్పినట్లు అన్నీ చేస్తూనే ఉంటున్నారు కదా, మరి పెట్టిన పథకాలు విద్యా దీవెనలు కానీ అమ్మక వందనం కానీ ఇవన్నీ కూడా ఇస్తారని అనుకుంటున్నారా? ఏమంటే చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో తల్లికి వందనం అని, అట్లాగే 3 గ్యాస్ సిలిండర్లు అని, అలాగే ఫ్రీ ఉచిత బస్సు అని, ఏమండి ప్రతిదీ కూడా పెట్టాడండి. ఇంట్లో ఎంతమంది ఉందా అంతమంది కూడా 15,000 ఇస్తాను అన్నాడు. అది ఇంప్లిమెంట్ చేసే టైం అనేది ఇంకా టైం ఉంది. కాబట్టి మొన్న లోకేష్ గారు కూడా విద్యాశాఖ మంత్రి ఒక మాట చెప్పాడండి, మా దగ్గర డేటా లేదు, ఈ సంవత్సరానికి అనేది మేము ఇచ్చేసే డేటా అన్ని సంఘాలను కూడా కూర్చోబెట్టి వచ్చే 7 నుంచి మేము ఇది ఇస్తాం, విద్యా దీవెన కానీ అట్లాగే అమ్మఒడి కానీ ఇస్తామన్నారు. అది ఎంతవరకు అన్నది రేపు చేసేదాన్ని బట్టి కూడా మనం చూడాలండి.